హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది టోటల్ లాంగ్ వీడియో అనమాట. నేను ఆల్రెడీ షార్ట్స్లో మీకు చిన్న చిన్నగా 50 సెకండ్స్ ఉన్న వీడియోస్ మాత్రం పోస్ట్ చేశాను. బట్ ఇది మొత్తం టోటల్ లాంగ్ వీడియో. మళ్ళీ అక్కడ పోస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఎందుకు పోస్ట్ చేసింది అని మీరు అనుకోవచ్చు. ఇది మాకు టోటల్గా ఆ షాపింగ్కి జరిగిన టోటల్ వీడియో అనమాట. మోరోవర్ ఇది ఒక మంచి మెమొరీ మాకు. సో ఆ మెమొరీ మేము ఇలాగా యూట్యూబ్లో అయితే ఎక్కడికి పోదు కదా, ఒకవేళ ఆల్బమ్స్లో నుంచి డిలీట్ అయినా కూడా ఇక్కడైతే ఎక్కడికి పోదని చెప్పేసి మేము ఇందులో మెమొరీస్ లాగా నేను స్టోర్ చేస్తున్నాను. సో ఇక్కడ మా అక్క అన్న వాళ్ళు అందరూ గ్యాదర్ అయ్యారు పెళ్లి కూతురు శారీ చూసింగ్కి. సో అన్నయ్య వాళ్ళిద్దరు ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు నాకు అనమాట. వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు ఏ శారీ అయితే ఏంటి అని. మోరోవర్ వాళ్ళు మాట్లాడుకుంటుంది ఏంటంటే, మీ ఆవిడకి ఇంత పెట్టి కొంటున్నావా, మా ఆవిడకి ఇంత పెట్టి కొంటా, ఇంకా పెట్టి కొంటా అని. అండ్ తను అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని చూపిస్తున్నప్పుడు అయితే చాలా ఫన్నీగా ఉంటుండే. ఒక్కొక్కరు ఒక్కొక్కటి సినిమా హీరోయిన్ లాగా అట్లా ఇట్లా అని చెప్తూ ఉండే. మళ్ళీ ఫొటోస్ తీసుకుంటుండే. ఇంకా వాళ్ళు చిన్న చిన్నగా జోకులు వేసుకుంటా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతా మొత్తం చాలా చాలా ఫన్నీగా గడిచిపోయినుండే. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. శారీస్ కలెక్షన్ చూడడానికి మాత్రం చాలా చాలా ఉన్నారు. ఈయన మా ప్రవీణ్ అన్నయ్య అనమాట. ఈయన అంటున్నాడు, మా ఆవిడకి నేను 1,00,000 పెట్టి కొంటా రాజీ అని చెప్పేసి అంటున్నాడు. ఈయనేమో 1,00,000నా, నేను 2,00,000 పెట్టి కొంటాను చీప్ అని చెప్పి ఈయన అంటున్నాడు అనమాట. సో అట్లా ఫన్నీగా మాదైతే అయిపోయింది షాపింగ్. మళ్ళీ ఫస్ట్ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం, చెప్పాను కదా, లక్కీ నుంచి ఫస్ట్ లక్కీ వెళ్ళాం మేము. లక్కీ వెళ్ళిన తర్వాత వి రిటర్న్ టు స్వాతి. సో లక్కీలో ఇట్లా అంతా గడిచిపోయింది. ఒక్కసారిని చూస్ చేయడానికి వీళ్ళకి ఇంత టైం పట్టింది. అయినా చెప్పడం మర్చిపోయాను, షార్ట్ వీడియోలో చెప్పలేదు నేను. లక్కీలో మేము ఒక శారీ తీసుకున్నాం, ఎందుకంటే మేము చాలాసేపు వాళ్ళని చాలా శారీస్ తీపించామన్నమాట. చాలా శారీస్ తీపించడం వల్ల మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారన్న ఆలోచనతోటి అక్కడ తలంబరాల శారీ మాత్రం మేము కొన్నాము. 8K పెట్టి కొన్నాము తలంబరాల శారీ. సో దాని తర్వాత మెయిన్ శారీకి, పతానం శారీకి మేము స్వాతికి వచ్చాము. కలెక్షన్ అయితే బాగుంటుండే. ఒక్కొక్క శారీ తను వేసుకొని చూపిస్తా, ఇంకా మా అమ్మ వాళ్ళ మమ్మీ హీరోయిన్లా ఉంది, అట్లుంది ఇట్లుంది, ఈ శారీ బాగుంది ఆ శారీ బాగుంది అని చెప్పి అంటూ ఉన్నారు. బట్ తను మాత్రం వెళ్ళిన కాడల్లా 2-3 శారీస్ కట్టించడం వల్ల చాలా చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయిపోయింది. అంతే కదా, ఒక్క శారీ కట్టుకోవాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే డే టు డే మనము డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళం కాబట్టి. సో ఇలా కట్టించుకున్నాక అన్నిటికీ ఒక్కొక్కరు ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి ఓటింగ్ టైప్ పెడుతున్నారు, ఎలక్షన్స్లో ఓటింగ్ టైప్. సో శారీ అయితే చక్కగా కట్టించేసుకుంది, వద్దు అనకుండా. తన పెళ్లి షాపింగ్ కాబట్టి, మనం డైలీ డ్రెస్సెస్ కాబట్టి కొంచెం క్యారీ చేయడం కష్టంగానే ఉంటుంది. మోరోవర్ వీళ్ళు శారీ తీసుకున్నాక కూడా మళ్ళీ వెళ్ళి ఇంకా ఏమన్నా శారీస్ బాగున్నాయా అని చూస్తున్నారు. నాకు మాత్రం నిజంగా చాలా చాలా టైర్డ్ అనిపించింది. నేను ఒక్క శారీని మినిమం ఒక 1 minute కంటే ఎక్కువ టైంలో తీసుకోను నేను. ఐ విల్ సెలెక్ట్ వెరీ ఫాస్ట్ అనమాట. ఇక్కడ అన్నయ్య వాళ్ళు కూడా, ఈ శారీ నువ్వు వీడియోస్ కోసమే వచ్చావు కదా షాపింగ్కి, నీ సెలెక్షన్ కోసం ఏం రాలేదు, నువ్వు నీ వీడియోస్ యూట్యూబ్లో పెట్టుకోవడానికి వచ్చావు కదా అని చెప్పేసి కమెంట్ చేస్తున్నారు. ఇక్కడ మా అన్నయ్య ఏమో వాళ్ళ వైఫ్ తోటి కామెడీ చేస్తూ డామినేట్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ అన్నదమ్ముల ముందు. వాళ్ళేమో చిన్న చిన్నగా హ్యాపీగా మెమొరీస్లా కొట్టుకుంటా చిలిపిగా బాగా చేస్తున్నారు. సో అంతా అయిపోయిన తర్వాత బిల్లింగ్ కౌంటింగ్ దగ్గరకు వచ్చేసి నువ్వు గట్ట అని చెప్పేసి మళ్ళీ జోకులు వేసుకుంటున్నారు. సో పెళ్ళికూతురికి శారీస్ ఇప్పించాల్సిన పెళ్ళికొడుకు వాళ్ళే కాబట్టి మేమే ఇప్పించాము. సో ఈ అన్నయ్య అంటున్నాడు, నా పెళ్లి షాపింగ్కి అయితే మామూలుగా ఉండదు రాజు, వీళ్ళందరూ ఏమొద్దు, మనం ఇద్దరమే వెళ్ళి కొనుక్కుందామని. సో అయిపోయిన తర్వాత మేము ఇంట్లో అందరం అన్నాలు వండినా కూడా మా పెద్దన్నయ్య అస్సలు ఊరుకోలేదు. రాక బయటకు వస్తాం కదా, మనం అందరం వెళ్ళి తిందాము అని. ఆల్రెడీ వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు, ఇలా మండే మేము నాన్ వెజ్ తినము అని. వాట్ ఎవర్ ఇట్ మేబీ, వెజ్ అయినా సరే తిందాం అందరం కలిసి అని చెప్పేసి వెళ్తున్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది, నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా, ఫిష్ ప్రెగ్నెంట్ అంట మా తమ్ముడు అంటున్నాడు.
సో అలాగా వాళ్ళలో వాళ్ళైతే వెజ్ తిన్నారు, మేమైతే నాన్ వెజ్జే తిన్నాము. నాకు నాన్ వెజ్జే ఇష్టం, ఎక్కువ శాతం ఎక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళినా వెజ్ నాన్ వెజ్జే తింటాను. సో అలాగా చాలా చాలా ఫన్నీగా ఒక మెమరబుల్ డేగా మా డే అయితే ఎండ్ అయింది. సో అందరం చక్కగా షాపింగ్ అయిపోయాక ఇక అందరం ఇళ్ళలోకి వెళ్ళిపోయాము. సో వీ రీచ్డ్ home. So thanks for watching. This is for long video. Subscribe for more and thank you so much. Bye bye.